అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయా? జమిలీ ఎన్నికలు వస్తే రాష్ట్రాల అసెంబ్లీ కాల పరిమితిని గడువుని మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది సాధ్యమవుతుందా? అతిపెద్ద ప్రశ్నగా మారిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు 2029లో ఎట్టి పరిస్థితుల్లో జమిలీ ఎలక్షన్లు వస్తాయి. తెలంగాణలో 28లో కాదు, 2028 డిసెంబర్లో కాదు, ఎన్నిక 2029లో జరుగుతుందని చెప్తున్నారు. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాజకీయ పార్టీలతో చాలా స్పష్టంగా చెప్పారు 2029లో మనం జమిలీ ఎన్నికలకు వెళ్ళబోతున్నామని. అంతేకాదు 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి, వచ్చే 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియ మొదలవుతుంది. జనాభా లెక్కల ప్రక్రియ ముగిసిన తరువాత రిజర్వేషన్ల అంశం తేలబోతుంది. దాంతోపాటే నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతుందనే విషయాన్ని నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి చాలా స్పష్టంగా అన్ని రాజకీయ పార్టీలకి చెప్పారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఒకటే చర్చ మొదలైంది. 2029లో దేశంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకి ఒకేసారి ఎన్నిక జరగబోతుంది అని. ఒకవేళ ఎన్నిక జరిగితే చాలా మార్పులు చేయాల్సి వస్తుంది. దీనికోసం పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, అన్ని అసెంబ్లీలని రద్దు చేసే విధంగా ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి, రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇన్ని జరిగే అవకాశం ఉందా? చాలామంది మాట్లాడుతున్నారు కేంద్రంలో మోదీ అమిత్ షా తలుచుకుంటే ఏదైనా చేస్తారు అని. 2029లో జమిలీ ఎలక్షన్స్ కూడా నిర్వహించి తీరుతారని. బహుశా అందుకేనేమో రాహుల్ గాంధీ పైన ఉండే నమ్మకం కంటే ఎక్కువగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మోదీ మీద, అమిత్ షా మీద కనిపిస్తుంది. అందుకని మొన్న పార్లమెంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆయన 2029లో తెలంగాణలో ఎన్నికలు 2029లో రాబోతున్నాయని. 2000 లెక్క ప్రకారం డిసెంబర్ 9వ తేదీ నాటికి తెలంగాణలో కొత్త శాసనసభ కొలువు తీరాలి. ఎలక్షన్స్ పూర్తయ్యి నవంబర్లో ఎలక్షన్ జరగాలి. డిసెంబర్ 9వ తారీఖు లోపు కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వచ్చే జూన్లోనే, 2029 జూన్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. 28 డిసెంబర్లో జరగవు అనే స్పష్టత కొంత కనిపిస్తుంది. ఇవంతా అమల్లోకి వస్తాయా లేదనేది పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఒకవేళ 2029లో అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందా? లేదంటే కొన్ని రాష్ట్రాలని జత చేసి ఆ రాష్ట్రాలని, అంటే 2030లో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి, 2029లో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి, 2028లో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి, 2027లో కూడా కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 27 వరకు వదిలేసి 28, 29, 30లో జరిగే రాష్ట్రాలని జత చేసి ఒకేసారి మినీ జమిలీ నిర్వహిస్తారా అనే ప్రశ్న కూడా, అంచనా కూడా ఇక్కడ కనిపిస్తోంది. మీరేమనుకుంటున్నారు? అమిత్ షా మోదీ సాధించి తీరుతారనుకుంటున్నారా? అమిత్ షా మోదీ ఖచ్చితంగా ఎలక్షన్ని చేసి తీరుతారు. అన్ని రాష్ట్రాల నుంచి, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటు నార్త్ ఇండియా నుంచి గుజరాత్ వరకు, నార్త్ ఈస్ట్ నుంచి గుజరాత్ వరకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీని రద్దు చేసి ఒకేసారి ఎన్నిక నిర్వహించే శక్తి వాళ్ళకు ఉందని మీరు భావిస్తున్నారా? కొంతమంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రిని నమ్ముతున్న పరిస్థితుల్లో నిజంగా ఏం జరగబోతుంది? ఒకవేళ 29లో ఎలక్షన్స్ నిర్వహించాలంటే ఏ అసెంబ్లీ స్థానాలకి ఎంతెంత గడువును పెంచాలి, లేకపోతే తగ్గించాలి, రద్దు చేయాలనే అంశాన్ని ఒకసారి చూద్దాం. అన్ని రాష్ట్రాలకి నిర్వహించాల్సి వస్తే మినీ జమిలీ కాకుండా, ప్రస్తుతం నాకు మనకు కనిపిస్తుంది స్క్రీన్ పైన పార్లమెంట్ ఇమేజ్తో మీకోసం నేను తయారు చేసిన ఈ డేటా ప్రకారం 2026లో ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది. 2026 ఏప్రిల్లో, మేలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేయబోతున్న రాష్ట్రాల సంఖ్య చూద్దాం. అసోం, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. ఫైటింగ్ నడుస్తుంది ఆల్రెడీ. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. చాలా వేగంగా ప్రచారం జరుగుతుంది. హోరాహోరీ పోరు కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ని మమతా చేతికి వస్తుందా పశ్చిమ బెంగాల్, లేకపోతే బీజేపీ చేతికి వస్తుందనే చర్చ కూడా బలంగా జరుగుతుంది. తమిళనాడులో కూడా బీజేపీ సర్కార్, ఎన్డీఏ ప్రభుత్వం సీట్ల ఒప్పందాన్ని ఏఐడిఎంకేతో పూర్తి చేసుకుంది. అసోంలో కూడా హోరాహోరీ పోరు కనిపిస్తుంది. కేరళను కూడా ఈసారి కేరళ కాంగ్రెస్ సొంతమవుతుందా, కమ్యూనిస్టుల సొంతమవుతుందనే చర్చ జరుగుతుంది. అక్కడ కూడా బీజేపీ చాలా ప్రభావశీలంగా, ప్రభావవంతంగా పనిచేస్తుందనే చర్చ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 2026లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక, ఈ రాష్ట్రాలకి మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయంటే జమిలీ లెక్కలు తీసుకున్నప్పుడు 2031లో వస్తాయి. సో ఒకవేళ ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇప్పుడు కొలువు తీరుతున్నాయి కదా, ఒకవేళ ఈ రాష్ట్రాల్లో కొలువు తీరే ప్రభుత్వాలని ఈ రాష్ట్రాల్లో కూడా 29లోనే ఎన్నికలు నిర్వహించాలి అంటే, అసోం, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ అసెంబ్లీలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? జమిలీ ఎన్నికలను తీసుకొస్తే ఎప్పుడు వస్తాయంటే కేవలం 2 సంవత్సరాల్లో వచ్చి వస్తాయి.
26 అయిపోయింది, 26 సగం అయిపోయింది, 2.5 సంవత్సరాలు వేసుకోండి. కేవలం 2.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. 2029కి ఈ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాల్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వస్తుందనే ఒక చర్చ జరగబోతుంది. సేమ్ 2027 మార్చిలో కూడా ఒకవేళ జమిలీ ఎన్నికలు జరపాల్సి వస్తే 2027 మార్చిలో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. 2027 మార్చిలో ఈ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ప్రభుత్వాల గడువు కూడా కేవలం 2 ఏళ్లకు అటు ఇటే ఉంటుంది. 2 ఏళ్లలో ప్రభుత్వాన్ని రద్దు చేసి 2029లో జమిలీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. నేను చెప్తున్న ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. దీనిపైన కొన్ని కీలకమైన ప్రశ్నలు, సమస్యలు, సందిగ్ధాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా నేను చెప్తాను. 2027లోనే డిసెంబర్లో మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. అది 2 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్. ఒకసారి చూడండి, ఇది కూడా అటు ఇటు 2-2.5 ఏళ్ల ప్రభుత్వం కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేసి 29లో మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. ఇకపోతే 2028కి వద్దాం. 27 తర్వాత 28 అనగానే మళ్ళీ మన తెలంగాణ గుర్తుకొస్తుంది. ఒకసారి 28 మార్చిలో మేఘాలయ, నాగాల్యాండ్, త్రిపుర, అట్లాగే కర్ణాటక, మిజోరాం. మేఘాలయ, నాగాల్యాండ్, త్రిపుర, కర్ణాటక, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో మన దక్షిణ భారతదేశం నుంచి చాలా స్పష్టంగా కర్ణాటక ఉంటుంది. కర్ణాటక మనకు హోరాహోరీగా కనిపిస్తుంది. కర్ణాటకలో కొలువుదీరే ప్రభుత్వం కేవలం అంటే 2028లో ఒకవేళ ఎలక్షన్స్ జరగాల్సి వస్తే 2033కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ లోపు 29లో ఎలక్షన్స్ జరపాల్సి వస్తే ఒక ఏడాది పాటు ఈ 5 రాష్ట్రాలు అంటే మేఘాలయ, నాగాల్యాండ్, త్రిపుర, కర్ణాటక, మిజోరాంలలో ఉన్న ప్రభుత్వాన్ని ఎక్స్టెండ్ చేయడం, ఏదైనా అసెంబ్లీలో కానీ రాజ్యాంగ సవరణ ఏదో చేసి దీన్ని 1 ఇయర్ పాటు పొడిగించి జూన్ 2029, 28 మార్చి నుంచి 29 జూన్ వరకు ఈ ప్రభుత్వాల పాలన సమయాన్ని పెంచుతారా లేకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారా అనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. 28కి వచ్చే రాష్ట్రాలని 29కి తీసుకురావాలనుకుంటే ఇదే 28లో ఇంకొక ఎన్నిక కూడా జరగబోతుంది. 2028 డిసెంబర్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణకి ఎన్నికలు జరుగుతాయి. ఇందులో మన ఈ 4 రాష్ట్రాలకి 2028లో ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ ఈ 2028 డిసెంబర్ ఎన్నికలకి కౌంట్ చేస్తే జమిలీ ఎన్నికలకి దీనికి ఎంత గ్యాప్ కనిపిస్తుందంటే అటు ఇటు 6 నెలల వరకు 6 నెలల గ్యాప్ కనిపిస్తుంది. డిసెంబర్లో ఎన్నిక జరపకుండా 6 నెలలు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ కొంత ఛాన్స్ కనిపిస్తుంది. ఇక్కడ రాష్ట్రపతి పాలనని కొంతకాలం విధించి ఆ తర్వాత 29 సాధారణ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలతో పాటు అంటే జమిలీ ఎన్నికలు అనుకున్నాం కదా, లోక్సభ అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నిక చేస్తారు కాబట్టి సాధారణ ఎన్నికలతో పాటే ఎన్నికలు నిర్వహించేందుకు 4 రాష్ట్రాలకి కొంత అవకాశం కనిపిస్తుంది. అందులో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అట్లాగే తెలంగాణ కనిపిస్తుంది. అది కూడా దీనికి వేరే లెక్కలు కూడా ఉన్నాయి. అది మాట్లాడే ముందు పోదాం. ఇకపోతే 2029కి వద్దాం. 2029లో సహజంగానే మనకు అందరికీ తెలుసు, గతంలో తెలంగాణ కూడా 2029లోనే ఉండే. కాకపోతే కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలకు రావడం వల్ల తెలంగాణ ముందొచ్చింది. దానికి చాలా లెక్కలు ఉన్నాయి. అప్పట్లో చాలామంది మాట్లాడుకున్నారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు, తెలంగాణలో ఉండేవాళ్ళు 2 చోట్ల ఓటు హక్కును కలిగి ఉన్నారు. కాబట్టి తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తీసుకురావడం వల్ల కొంత ఏపీకి ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళ ఓట్లు తమకు అనుకూలంగా మారుతాయనే ఉద్దేశంతోనే అప్పట్లో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ ఒకటి ఉండేది. అంతేకాదు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది, 2029లో ఎన్నికలు జరపడం వల్ల మోదీ పైన ఉన్న దేశవ్యాప్తంగా మోదీ పైన ఉన్న తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ మోదీ పైన ఏదైనా వ్యతిరేకతా భావం ఏర్పడితే, అధికారంలో ఉన్న ప్రభుత్వాల పట్ల వ్యతిరేకతా భావం ఏర్పడితే దాని ప్రభావం మన ఎన్నిక పైన పడుతుంది. కాబట్టి మన సత్తా ఏందో మనం తెలుసుకుందామంటే 2028కి రావాలని చెప్పేసి, అప్పట్లో 2018కి రావాలని చెప్పేసి అప్పట్లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోవడం వల్ల మనం ఆ గుంపులోంచి కొంత ముందుకు రావాల్సి వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్, ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కింతో పాటు తెలంగాణ కొంత ముందుకు రావాల్సి వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అక్కడే అదే సైకిల్లో ఉంది. సాధారణ ఎన్నికలతో పాటే లోక్సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్లో అట్లాగే అరుణాచల్ ప్రదేశ్లో, ఒడిశాలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ సైకిల్ పెద్దగా చేంజ్ అయ్యే జమిలీ ఎన్నికలకి ఈ రాష్ట్రాలకి పెద్దగా సమస్య ఎదురయ్యే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. ఇకపోతే 2030లో జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్కి మొన్న ఎన్నికలు జరిగాయి. మనం చూసాం జమ్మూ కాశ్మీర్లో, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్ని చూసాం. మొన్న ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 2030 అంటే
29 నుంచి ఇంకొక సంవత్సరం అదనంగా ఉంటుంది వాళ్ళకి. 29కి వచ్చేసరికి 4 ఏళ్ల పరిపాలన పూర్తవుతుంది. ఇంకొక సంవత్సరం పరిపాలన మిగిలి ఉంటుంది. ఒకవేళ జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అంటే ఆ సంవత్సర పరిపాలనని కుదించాల్సి వస్తుంది. ఒక సంవత్సరం తగ్గించి 4 సంవత్సరాలకే కుదించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఏ రాష్ట్రాలకి? కశ్మీర్, అట్లాగే హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకి. ఇకపోతే 2030 ఫిబ్రవరిలో మరికొన్ని రాష్ట్రాలకి 2 రాష్ట్రాలకే ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకటి ఢిల్లీ, ఇంకొకటి బీహార్. మొన్నే చూసాం బీహార్ అట్లాగే ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఎలక్షన్స్ని మనం చూసే ఉన్నాం. సో మళ్ళీ 2030 ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తాయి. వీటికి కూడా ఇంకొక అటు ఇటు ఒక 2-3 నెలల గ్యాప్తో సంవత్సర పరిపాలన మిగిలే ఉంటుంది. ఆ పరిపాలనని 4 ఏళ్లకే కుదిస్తారా, 29 వరకే కుదించేసి ఎన్నికలు నిర్వహిస్తారా, అసెంబ్లీని రద్దు చేస్తారా అన్నది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ఇకపోతే చివరిగా 2030 ఫిబ్రవరి దీని గురించి మాట్లాడేసుకున్నాం కదా. సో ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే కేవలం 2028, 29తో పాటు 30లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలని మాత్రమే అటు ఇటు కుదించే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. అంటే 28లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, అట్లాగే 29లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, 29 జూన్లో అట్లాగే డిసెంబర్లో 29లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, అట్లాగే 30లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలను కొంత దగ్గరికి తీసుకొచ్చి ఒక జమిలీ ఎలక్షన్ నిర్వహించవచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది. కానీ కేంద్రం చెప్తోంది అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను కూడా రద్దు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం, ఇవాళ వచ్చిన డేటా ప్రకారం ఏం చెప్తున్నారు? మొత్తం అసెంబ్లీలన్నింటినీ రద్దు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50% పెరుగుతాయి. అన్ని రాష్ట్రాల్లోని లోక్సభ స్థానాలు కూడా 50% పెరుగుతాయి. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కొత్త నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గాలు, అట్లాగే అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. కాబట్టి వీటికి ఖచ్చితంగా అన్నింటికీ ఒకేసారి ఎన్నిక నిర్వహించాలనే ఉద్దేశంతో ఇదంతా తీసుకురాబోతున్నామనే చర్చ నిన్న నుంచి మొదలైంది. ఇవాళ హెడ్లైన్స్ కూడా అన్ని పేపర్లో. ఇక్కడ ఒకటే పెద్ద ప్రశ్న, చాలా స్పష్టమైన ప్రశ్న. చాలామంది మేధావులు వీడియో చూస్తున్నారు. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. పెద్ద ప్రశ్న ఏంటి అంటే, ఒకవేళ జమిలీ ఎన్నికలని నిర్వహిస్తే ఎలా నిర్వహిస్తారు? ఏదైనా రాష్ట్రంలో, లేకపోతే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడున్న ఢిల్లీ కావచ్చు, బీహార్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, వేరే పార్టీకి సంబంధించిన, పశ్చిమ బెంగాల్ అయితే మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ ఉండొచ్చు, ఏదైనా ప్రభుత్వం ఎన్నికల తర్వాత తమిళనాడులో డిఎంకే ఉండొచ్చు, లేకపోతే ఏఐడిఎంకే రావచ్చు. ఏదైనా రాష్ట్రంలో, ఎందుకంటే మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కనీసం 2 ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. కనీసం 2 ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్ర ఎన్నికలని, ఆ రాష్ట్ర రాజకీయాలని తీవ్రంగా ప్రభావితం చేసే స్థితిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే ఏం చేస్తారు? ఈ క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. మధ్యలో ఏదైనా ప్రభుత్వం కూలిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలోనే ప్రభుత్వం ఏర్పడింది 2029లో, 2031 వచ్చేసరికి అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది అనుకోండి. ఉదాహరణకి బీహార్లోనో ఢిల్లీలోనో, లేకపోతే బీహార్లోనే అనుకుందాం. సంకీర్ణ అక్కడ 4 పార్టీలు చాలా ప్రధానంగా కనిపిస్తున్నాయి. 2029లో ఎన్నిక జరుగుతుంది, కొత్త అసెంబ్లీ వస్తుంది. ఇప్పుడంటే బలవంతంగానో రాజ్యాంగ సవరణతోనో దేంతోనో జమిలీ ఎన్నికలు నిర్వహించారనుకోండి. 2031లో ఒకవేళ బీహార్లో సంకీర్ణ పక్షాలు సహకారం చేయకనో, లేకపోతే మిత్రపక్షాలు విడిపోవటం వల్లనో, లేకపోతే అధికార పక్షంలోనే చీలికలు రావటం వల్లనో ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ ఏం చేస్తారు? ఇలాంటి సమస్యల వల్లే, గతంలో రాష్ట్రాల మధ్య వచ్చిన ఇటువంటి సమస్యల వల్లనే, ప్రభుత్వాలు కుప్పకూలిపోవడం వల్లనే, మళ్ళీ ఎన్నికలు రావటం వల్లనే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి ఒకవేళ మధ్యలో ప్రభుత్వాలు కూలిపోతే ఏం చేస్తారు? ఇదే అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ఇప్పుడున్న నేను చెప్పిన అంశాలని పరిశీలిస్తే మీకు ఏమనిపిస్తుంది? భారతదేశంలో జమిలీ ఎన్నికలకి అవకాశం ఉందా? 2009లో జమిలీ ఎన్నికలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సిన అవసరం ఉంది. జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. కానీ ఈ అన్ని రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నిక నిర్వహించడం సాధ్యమవుతుందా? మీరేమనుకుంటున్నారు? ఈ విశ్లేషణ అంతా చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? నా అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నారా? నేను చెప్పిన మాటలు ఏదైనా ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉందా?
మీరేమనుకుంటున్నారనే విషయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ ఖచ్చితంగా ఒక మంచి అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఉంటుంది. అప్డేట్స్ కోసం అలాగే పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.